కాలం గడుస్తుంది. భీష్ముడు రాజ్యాన్ని స్థిరంగా ఉంచుతాడు. వారసులు పెద్దవారవుతారు. భారీ ప్రతిజ్ఞతో జీవించే భీష్మ పితామహుడు హస్తినాపుర రాజ్య పరిరక్షణను తన భుజాలపై వేసుకున్నాడు. పాండు, ధృతరాష్ట్రుల వివాహాలను ఏర్పాటు చేయటం, రాజ్య సింహాసనాన్ని సరైన దిశలో నడపటం అన్నీ తన ధర్మబాధ్యతగా స్వీకరించాడు. దూరలోని గాంధార దేశంలో జ్ఞానవతి భక్తశీలురాలైన రాజకుమార్తె గాంధారి నివసిస్తూ ఉండేది. తనకు వరుడిగా వచ్చే ధృతరాష్ట్రుడు భావజాలం లేనివాడని తెలిసినప్పుడు ఆమె అతనితో సమానమైన జీవితం గడపాలని సంకల్పించి తన కళ్లకు జీవితాంతం కట్టువ వేసుకుంది. ఇది ప్రేమకు, త్యాగానికి, సమానత్వానికి ప్రతీకగా నిలిచింది. హోమగుండం వెలుగుల్లో అగ్నికి సాక్షిగా గాంధారి నిశ్శబ్దంగా కట్టువను కళ్లపై బిగించుకునే దృశ్యం అక్కడ నిలిచిన ప్రతివారీ హృదయాన్ని కరిగిస్తుంది.